రక్షణ లభించును అంటాడు. అర్హులైననేమి నిరుపేదలైననేమి నా కటాక్షములకు అందరూ పాత్రుని. అంటే నిరుపేదలని ఐశ్వర్యవంతులని ఉండదు ఇక్కడ. అక్కడ ప్రవేశించగానే భగవంతునికి సంబంధించిన మన అర్హత ఏమిటి అంటే గుళ్ళో ప్రవేశించినా షిరిడీలో ప్రవేశించినా ఆయన గురించిన తలంపు ప్రవేశించిన భగవంతుడు దయకి మనం అందరము పాత్రులమే. నేను పాపాత్ముడు కాబట్టి గుళ్ళోకి వెళ్ళకూడదేమో, లేకపోతే నేను పుణ్యాత్ముడు కాబట్టి నాకు ఎక్కువ అధికారం ఉందేమో అనుకోవడానికి అవకాశం లేదు. అంటే మన అర్హతల గురించి భగవద్ధ్యానం విషయంలో మనం ఆలోచించక్కర్లేదు. నాకు అర్హత ఉందా లేదా, ఈ కులం వాళ్ళకే ఉందేమో, ఆ కులం వాళ్ళకి లేదేమో, నేను ఆడవాన్ని కాబట్టి లేదేమో, నేను వితంతువుని కాబట్టి లేదేమో, నా దగ్గర డబ్బు లేదు కాబట్టి లేదేమో, లేకపోతే నేను ఏదో ఒక వృత్తిలో ఉన్నాను, మాంసం అమ్ముకునే వృత్తిలో ఉన్నాను, నా కుల వృత్తి ఇది చేయడం వల్ల నాకు ఈ పూజ చేసే అర్హత లేదేమో. అందుకే అర్హులైననేమి నిరుపేదలైననేమి షిరిడీ ప్రవేశించనే సకల సుఖ సంపదలను అందగలరు అంటారు. అన్ని రకాల సుఖాలు సంపదలు దొరుకుతాయంటే అర్థం నువ్వు ఒక్కసారి నన్ను ఆశ్రయించడానికి ప్రయత్నిస్తే నువ్వు అర్హుడు అయినట్టే లెక్క. నీ ఆశ్రయం నీ కోరికే లెక్క అక్కడ. ఇంక వేరే అర్హతలు ఏం లేవు. ఏ ఉద్యోగం చేయాలన్నా, చివరికి ఏ చదువు చదవాలన్నా కొన్ని అర్హతలు ఉంటాయి. ఇంటర్మీడియట్ చదవాలంటే 10th క్లాస్ అయిపోయి ఉండాలి. ఇంజనీర్గా ఉద్యోగం చేయాలంటే బీటెక్ చేసి ఉండాలి. మార్కులు వచ్చినా చదువు వచ్చినా రాకపోయినా బీటెక్లో మార్కులు రావాలి. మార్కులకి చదువుకి సంబంధం లేదు. మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి. చదువు జ్ఞానం కష్టపడి చదివిన వాడికే వస్తుంది. కానీ వాడు ఉద్యోగం ఇచ్చే ముందు మార్కులు చూస్తాడు. మరి ఏదో ఒకటి ఉండాలి కదా. నేను బీటెక్ చదివానంటే కాదు, ఏదో సర్టిఫికెట్ ఉండాలి, తప్పదు. వెనక చాలా గొప్ప పండితులు ఉండేవాడు ఒక ఆయన, వానమామలే వరదాచార్యులు గారని. తెలంగాణలో కాదు, యావత్ భారతదేశంలో అటువంటి పండితులు ఉండరు అసలు. అంత గొప్పవాడు ఆయన. పైగా పోతన భాగవతం మీద ఆయన ప్రమాణం. ఆయన ప్రామాణిక అంత ప్రమాణం ఇంకెవ్వలేదు. అన్ని పద్యాలు ఆయన నోటుకు, దానికి అభినవ పోతన అని బిరుదు. కానీ చిత్రం ఏంటంటే ఆయన ఎంఏ పరీక్ష 3 సార్లు తప్పాడు. తెలుగు ఎంఏ 3 సార్లు. ఇంక విసిగెత్తి రాయడం మానేసి. ఇదేమిటండి, ఇంత పండితులు కదా, పైగా ఇప్పుడు స్కూల్లో మేస్టర్ ఆయన పనిచేస్తున్నారు. మీరు ఎంఏ పరిస్థితి ఏం చేయమంటావయ్యా? ఆ పేపర్ తీసుకునేసరికి బొమ్మెరపోతన భాగవతం మీద ప్రశ్న ఉండేది, 3 గంటలు అదే ప్రశ్న రాశాను అన్నాడు. అది విషయం. 3 గంటల సమయం ఉంది అక్కడ. ఈయన వానమామలే వరదాచార్యులు కదా, ఇంకో అరగంట ఎవరు ఎక్కువ ఇవ్వరు. మరి పరీక్ష సమయం ఆయనకి పోతానంటే ఆ విషయం ఆయనకి. ఇంకా మొత్తం రాసుకుంటూ కూర్చోడు ఆయన. నువ్వు భాగవతం రాస్తే ఆయనకు ఉన్నది 20 మార్కులు. 20కి 20 ఇస్తాడు. 22 అయితే ఎవడ ఇవ్వడం. రావాల్సిన 35 రాకపోతే మరి ఏమవుతాడు ఈ బ్రాహ్మడు, అంతే అయ్యేది. అందుకని ఆయన చూసిన బెంకి ఎందుకంటే అసలు ఎంఏ డిగ్రీ పని లేక మీ పాండిత్యం మీరేమిటంటే పోన్లే ఏదో ఎందుకు పాపం. అప్పట్లో ఎలా ఉండదంటే ఆ డిగ్రీ ఉంటే కానీ ఇంక్రిమెంట్లు రావు, అది సమస్య. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, డిగ్రీలు లేని పాండిత్యం అదంతా అంటాడు ఆయన. డిగ్రీలు లేని పాండిత్యం ఏం చేయమంటాడు? డిగ్రీలు వేరండి, పాండిత్యం వేరు. అందుకని సకల సుఖ సంపదలు అందగలరు అంటే అర్హత, భగవత్ పూజకి అర్హత ఏమిటి అంటే నీ ఆర్తి అర్హత. అంతేకాని దానికి ఏమి విద్యాపరమైన అర్హతలు లేవు. ఋగ్వేదం చదివావా, యజుర్వేదం చదివావా, బీటెక్ చదివావా, ఎంటెక్ చదివావా అని అడగరు. సతంతువా వితంతువా అని అడగరు. నీకు ఐశ్వర్యం ఉందా లేదా అని అడగరు. నువ్వు శుభ్రంగా ఉన్నావా లేదా అని కూడా భగవంతుడు అడగడు. ఎప్పుడు నీ మనస్సులో నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి, నాకు జ్ఞానం కావాలి, నేనెవరో నాకు తెలియాలి, ఆయన ఎవరో నాకు తెలియాలి, నేను ఆయన ఒకటే అని అంటున్నారు, జీవాత్మ పరమాత్మలకు భేదమే లేదంటున్నారు. ఎంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఉందా? ఈ విషయం నాకు తెలియాలని ఎప్పుడైతే జీవుల్లో ఒక ఆర్తి ప్రవేశిస్తుందో అప్పుడు దానికి అర్హత ఏర్పడినట్టే. అందుకే షిరిడీ ప్రవేశము కాగానే సకల సుఖ సంపదలు అందగలరు. షిరిడీ అనగానే భౌతికంగా ఒక ప్రదేశం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు జరుగుతోంది కదా, బాబా గారి గురించి కూడా ఆయన పుట్టింది వేరే చోటండి, పెరిగింది వేరే చోటండి. ఇన్ని గొడవలు ఎందుకండి అసలు? ఆయన అటువంటి మహానుభావుడికి పుట్టుక చోటు, పెరిగిన చోటు ఇవన్నీ ఉంటాయా? ఏరుల పారుల బ్రహ్మఋషుల జననములు మనము విచారింపవలసినవి కావు. శాస్త్రవాక్యం చెబుతున్నా. నది ఎక్కడ పుట్టింది, ఒక బ్రహ్మజ్ఞాని ఎక్కడ పుట్టాడు, ఒక బ్రహ్మర్షి అయిన వాడు ఎక్కడ పుట్టాడు అనేది మనుషులు విచారించే విషయం కాదండి, అది అందని విషయం. ఇటువంటివన్నీ అంటగడతారని ఆయన 20 ఏళ్ల వయస్సులోనే దర్శనమిచ్చి నేను ఎవరో, నా కులం ఏమిటో, నా మతం ఏమిటో, నా ప్రాంతం ఏమిటో ఎక్కడా చెప్పకండి దయచేసి అన్నాడు. ఇప్పుడు మనం దాని గురించి చర్చించే స్థితికి వచ్చేసాం. ఎందుకంటే ఆదాయాలు పెరిగేసరికి ఇవన్నీ వస్తాయి, రోగాలు ఇవన్నీ. అక్కడ ఎందుకు ఉండాలి, ఇక్కడ ఉంటే ఆదాయం ఇక్కడ కూడా వస్తుంది కదా, మనం కూడా ఇంకో కమిటీ పెట్టి పెత్తనం చేయొచ్చు కదా. అందుకని ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోగలగాలి ఖచ్చితంగా. నా భౌతిక దేహానంతరము సైతము నేను అప్రమత్తుడని అంటాడు 3వ సూత్రంలో బాబా. అంటే మహానుభావులైన మహాయోగులకి భౌతిక దేహం అనేది ఒక ప్రమాణం కాదు, మనం దాన్ని లెక్కలోకి తీసుకోవద్దు. మనకి మళ్ళీ ఇవాళ బాబా గారు మన దగ్గర ఆ రూపంతో లేరు, కానీ లేరు అని అనగలమా? ఎలా అంటామండి? సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడిని లేడు అని ఎలా అంటాం? లేనివాడి కోసమా మీరందరూ వచ్చింది, లేనివాడి కోసమా నేను వచ్చింది ఇక్కడికి? ఉన్నవాడిని గురించి మాట్లాడుకోవడానికి కదా.
నిజానికి ఉన్నదే ఆయన, మనమే లేవు వాస్తవం చెప్పాలంటే. అందుకని భౌతిక దేహానంతరం సైతము నేను అప్రమత్తుడనే పూర్తి జాగ్రత్తతో ఉంటాను అంటే దేహంతో నాకేం సంబంధం లేదని అర్థం. అందుకని ఆ సమాధికి ఏదో మహిముంది, ఆ విగ్రహానికి ఏదో మహిముందని అక్కడ కూర్చోకూడదు. అక్కడ ఆయనకి దేహంతో సంబంధం లేదు. అంచేత నువ్వు జ్ఞానవంతుడు కాబట్టి దేహంతో సంబంధం వదులుకోవాలి. ఎలా వదులుకుంటాం? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తికి ధీరస్తత్ర నముక్ష్యతి భగవద్గీతలో చెప్పిన మాట 2వ అధ్యాయం. నీ దేహానికి కౌమారం వచ్చిందయ్యా, బాల్యం అన్నావు 8 ఏళ్ల వరకు, తర్వాత కౌమారం అన్నావు 16 ఏళ్ల వరకు, తర్వాత యవ్వనం అన్నావు 30-35 ఏళ్ల వరకు, తర్వాత ఏదో ప్రౌఢ వయస్సు అన్నావు 50 ఏళ్ల వరకు, తర్వాత ఏదో వార్ధక్యం అన్నావు 70-80 ఏళ్ల వరకు, తర్వాత మృత్యు అన్నావు. ఇవన్నీ దశలు వస్తున్నాయా లేదా? కానీ 6 ఏళ్లప్పుడు 5 ఏళ్లప్పుడు ఎవడు సుబ్బారావు అంటే ఓయ్ అన్నాడో, 60 ఏళ్ళు వచ్చినా వాడే ఓయ్ అంటున్నాడా లేదా? శరీరం మారింది కానీ లోపల ఉన్న జీవుడు ఆత్మ ఒకటా కాదా? మరి ఎందుకంటే సుబ్బారావు అనే వ్యక్తి ఎవరు అంటే ఆ శరీరం అంటే అలాగే శరీరం మారిపోయింది. పుట్టినప్పుడు జుట్టే లేదు, తర్వాత జుట్టు వచ్చింది, ఇప్పుడు ఆ జుట్టు నెరిసింది, తర్వాత పోయింది. పుట్టినప్పుడు అతను చాలా మృదువుగా చిన్న ఊరికే ఒక అట్టిపండులో ఉన్నాడు పసిబిడ్డ, కొంచెం ఎదిగాక పనసపండు అన్నారు, తర్వాత ఇప్పుడు బాగా మిగలమొగ్గిన మామిడి పండు అన్నారు, తర్వాతనే అలరాలిపోయింది అన్నట్టు ఎంక మిగిలింది అన్నారు. ఇవన్నీ అంటున్నప్పుడు లోపల ఉన్న సుబ్బారావులో ఏమైనా చలనం ఉందా? లేదు, వాడే పలుకుతున్నాడు అక్కడ. పైగా వాడు పరక్కపోయేసరికి ఏమన్నారు? సుబ్బారావు గారు పోయారన్నారు. మరి ఉన్నదేమిటి ఇక్కడ? 6 అడుగులు కళేబరం ఉంటే సుబ్బారావు పోయాడంటాం ఏంటి? ఈ కళేబరాన్నే కదా ఇంతవరకు సుబ్బారావు అన్నది. ఇంతవరకు సుబ్బారావు అన్నది ఆ కళేబరాన్నే కదా, శరీరాన్నే కదా. మరి శరీరమే సుబ్బారావు అయితే పోయిన తర్వాత సుబ్బారావు పోయాడంటే ఈ ఉన్నది ఎవరు? సుబ్బారావు బాడీ అన్నారంటే సుబ్బారావు వేరు బాడీ వేరే కదా. సింపుల్ లాజిక్ తర్కం అర్థమైపోయింది. సుబ్బారావు వేరు, శరీరం వేరు. అది మనం బతుకుండగానే గ్రహిస్తే సుబ్బారావు మోక్షం పొందుతాడు, లేదా 70 రేకులు సుబ్బారావు అవుతాడు. అది గ్రహించడానికి ఏం కావాలి? మీ అవగాహన కావాలి. అంతేగాని దానికి పుణ్యాలు పాపాలు దేంతో నిమిత్తాలు. గ్రహించడానికి అవగాహన కావాలి. ఈ శరీరం నేను కాదు అనేది సింపుల్ లాజిక్, మామూలు తర్కంతో తెలిసిపోతుంది. వాడు పోయాడని ఎవడో పోయినవాడు, ఇంతవరకు పలికినవాడు ఇప్పుడు ఎందుకు పలకట్లేదు? లోపల ప్రాణం ఉంటే పలకాలి కదా. అందుకే మన సంప్రదాయంలో ఒకటి పాటిస్తాడు, దింపుడు కళ్ళం ఆశ అని. శవాన్ని తీసుకెడుతుంటే 3 చోట్ల ఆపుతారు. ఒక చోట ఆపినప్పుడు పెద్ద కొడుకుని పిలవమంటారు. మీ నాన్నగారు ఒకసారి పిలవయ్యా అంటాడు. ఈయన ఏం చేస్తాడు? ఆయనకు కూడా వినపడినంత నెమ్మదిగా పిలుస్తాడు. ఎందుకంటే పొరపాట్లు లేస్తాడేమో అని వీడికి బెంగ. అసలు ఎందుకు పిలవమన్నారు అంటే ప్రాణం పోయే అవకాశం లేదమ్మా. పోగానే పోయేది ఒకటే ప్రాణం, పంచప్రాణాలు పోవు, 4 ఉంటాయి. కేవలం ఊపిరి, మనిషి పోయాడు అనగానే పోయేది ఓన్లీ 1, ఒక్కటే. ఆ శవాన్ని తీసి మృతదేహాన్ని వేరే చోట పడుకోబెడతారు కింద, అక్కడ 2వ ప్రాణం వదిలేస్తుంది. అంటే ఆశ తగ్గింది, ఇక్కడ పడుకోబెట్టేశారంటే మనకి లేదన్నమాట. ఆ 2ది వెళ్ళిపోతుంది అప్పటికి. ప్రాణాపాన వ్యానోదాన సమానాల్లో 2ది వెళ్ళిపోతుంది. ఇక పెద్ద కొడుకు ఒక గుడ్డజంజం ఒకటి వేస్తారు, అక్కడ వేసి కర్మకాండ చేయవయ్యా అంట. అప్పుడు గ్రహిస్తాడు ఇందులో మనిషి 3 ప్రాణాలు ఉంటాయి. ఓ ప్రాణం గ్రహిస్తుంది, ఓహో వీడికి ఏదో వేశారు, వీడు ఎప్పుడే ఏదో సిద్ధం అయిపోతున్నాడు అంటించడానికి. నేను చూశాను కొంతమంది, మా నాన్న పోతే నేను అంటించానుగా వీడు నన్ను అంటించేస్తాడు అనమాట. అనగానే 3వ ప్రాణానికి ఆశిపోతుంది. వదిలేసి పెద్ద కొడుకుని పట్టుకుంటాడు. వీడు నాకు అన్నీ చేస్తున్నాడు కాబట్టి వాడిని పట్టుకుంటాడు. అందుకోసమే మీరు పెద్ద కొడుకుని కర్మ చేసే వాళ్ళని గమనించండి. ఆ 10 రోజులు వీళ్ళు ఇల్లు బంగారంగాను 30 స్నానాలు రోజుకు చేసినా సరే ఎవరికి రొంప పట్టదు, దగ్గు రాదు, కరోనా వచ్చే సమస్య లేదు. కర్మకాండ చేసేవాడికి కరోనా రాదు. ఏం చేసినారు? ఎందుకని పితృదేవతలు వాడిని పట్టుకున్నారు. ఎందుకంటే వాడికైనా కర్మకాండ చెబితే వీడికి గతి లేదు. అందుకని వాడు మొత్తం పూర్తిగా అదే ప్రూఫ్ అంటారే, సర్వవ్యాధి ప్రూఫ్ పట్టేసుకుంటాడు కొడుకుని. నువ్వు వీడు బాగుండాలి లేకపోతే నాకు ఇంత మొత్తం లేదు. ఆ పితృదేవతల బలం అంత గొప్పదండి. దేవతల బలం కంటే పితృదేవతల బలం గొప్పది. అందుకే మనం ఏదైనా వ్రతమో నోమో చేస్తామని తర్వాత వాయిదా వేసినా ఇబ్బంది లేదు. కానీ ఆబ్దికాలు, తద్దినాలు, పితృకార్యాలు ఎవరు వాయిదా వేయకూడదు. ఆ రోజున ఖచ్చితంగా చేసి తీరవలసిందే. ఆఫీసు జీతం పోయినా సరే సెలవు పెట్టుకుని చేయవలసిందే, లేకపోతే పితృదేవతలు శపించి తీరతారు. అవి చేస్తే అనుగ్రహం సామాన్యంగా ఉండదు, వంశాన్ని వాళ్లే కాపాడతారు, ఏం అనుమానం లేదు. దేవతలకి బాబా అయినా, రాముడైనా, కృష్ణుడైనా, అమ్మవారైనా అందరి మీద సమాన ప్రేమేనండి. మన మీద ప్రత్యేక ప్రేమ ఏం లేదు. మనమే వాళ్ళకి మేనళ్ళు కాదు, తోడోళ్ళు కాదు. కానీ మన తాతగారికి మనమే మనవడు, ఇంకో మనవడు లేడు, ఆయన మనం పట్టుకుంటాడు. వీడు మా మనవడు. అందున శాస్త్రంలో ఏం చెబుతారంటే కొడుకు కంటే కూతురు కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇక దౌహిత్రుడి మీద. మా అమ్మాయి ఎప్పుడో చిన్నతనంలో పెళ్లి చేసినా వెరుకొంక ఓ కొంకనకి అంది ఇక్కడ. ఆ దౌహిత్రుని పట్టుకుంటాడు. పితృకార్యం నాడు కూతురు కొడుకు వచ్చి హాజరు కాగలిగితే ఆ మనవడికి, ఆ తాతగారికి కూడా అంతకంటే సౌభాగ్యం లేదన్నమాట.
అంత గొప్పగా చెప్పారు ఆ విషయం. మమకారాన్ని బట్టి అంతకంటే అలా. ఈ పెద్ద కొడుకును మూడో ప్రాణం పట్టుకుంటుంది. నాలుగో ప్రాణం ఎప్పుడు పోతుందో తెలుసా? ఖచ్చితంగాను అక్కడ వరకు తీసుకెళ్ళాక అక్కడ దహనం చేస్తుంటే పోతుందండి, అంటించాక. దాన్ని కరావలంబ స్తోత్రంలో చెబుతారు. సంసారదావద కనాకులభీకరోరుజ్వలావళీభిః అతిదగ్ధతనూరుహస్య త్వత్పాదయుగ్మసరసీం శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ జీవిత తాపత్రయాలన్నీ వదిలిపోతాయ్యా మృత్యువుతోటి లక్ష్మీ నృసింహస్వామి. శంకరాచార్య స్వామి చెబుతారు ఈ మాటా స్తోత్రంలో. ఈ జీవితం నన్ను దావాగ్నిలాగా కమ్మేసిందయ్యా. నాలుగు వైపుల నుంచి ఆస్ట్రేలియాలో అరణ్యాలని, అమెజాన్లో అరణ్యాలని కమ్మేసిన కార్చిచ్చులాగా నా జీవితం, నా సమస్యలు, నా సంసారం, నా తాపత్రయాలు, నా దుఃఖాలు నన్ను కమ్మేసాయ్యా. నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. మామూలుగా అగ్ని కాదు తండ్రి, తనూరుహస్య. శరీరానికి నిప్పంటుకున్నప్పుడండి ఏదైనా వేలో కాలో కాలడం వేరు, ఈ రోమకూపాలు కాలడం వేరండి. రోమకూపం అంటారు తనూరుహస్య. తనూరుహం అంటే వెంట్రుక. ఈ తనూరుహం అంటే రోమం కదా. ఈ రోమ కోపం ఉంటుందండి, ఇది మొదలైన ప్రదేశం ఉంటుంది కదా, వెంట్రుక ఉండే మూలం. అవి అంటుకుంటూ ఉంటాయండి దహనం. ఈ కట్టెలతో దాని కట్టెల మీద పడుకోబెట్టాక అంటించాక అక్కడ చొర 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 ఒక్కో వెంట్రుక కాలిపోతుంటే లోపలికి ఆ మంట అప్పుడు సోకి నాలుగో ప్రాణం అప్పుడు పోతుంది. అమ్మబాబా ఇంకా లాభం లేదు, తెలిసిపోతుంది. ఆశ్చర్యకరంగా నాలుగో ప్రాణం బయటికి పోయాక ఏమర్థమవుతుంది దానికి? అయ్యి బాబోయ్, అందులో ఉన్నప్పుడు ఆ కాలిపోవడం అంతా నాకు అర్థమైంది, బయటకు వచ్చాక ఏమీ లేదు, ఫ్రిడ్జ్లో ఉన్నట్టుగా ఉంది అంటే ఈ దేహం నేను కాదనమాట. ఎంత మోసపోయా, ఎంత మోసపోయా, ఎంత మోసపోయా. ఎంత వందల మంది ప్రవచనకర్తలు చెప్పినా నాకు అర్థం కాలేదే. వాడి చేతిలో 10,000 పెట్టి పంపించామే, నాకు అర్థమై చావలేదు ఇదంతా. అయ్యో అయ్యో ఎంత మోసపోయా, ఎంత మోసపోయా. ఇప్పుడు వెంట్రుకలు తగలబడిపోతుంటే నాకు అర్థమవుతుంది ఈ శరీరం నేను కాదని. ఇది నేను బతుకున్న 70 ఏళ్లలో అర్థమై ఉంటే ఎంత బాగుండేది. ఎన్ని భాగవతాలు వినేవాడిని, ఎన్ని తపస్సులు చేసేవాడిని అని ఈ జీవి తప్పిస్తాడండి. అప్పుడు ఎవడు కాపాడతాడు వీడిని? ఎవడు కాపాడతాడు? పైకి వెళ్ళిపోయాడు. ఐదో ప్రాణం ఎక్కడ పోతుంది అంటే ఈ మొత్తం శ్మశానాన్ని నుంచి ఇంటి వరకు షటిల్ సర్వీస్ చేస్తుంది. సామర్లకోట కాకినాడ, సామర్లకోట కాకినాడ, సామర్లకోట కాకినాడ బస్సులు తిరుగుతుంటారు అక్కడ. వాడు ఏం మాట్లాడతాడో మాకు తెలియదు, కానీ దిగ్గానే ఎక్కేస్తాం. అది సామర్లకోట సామర్లకోట వాడు ఏమర్థం మాకు తెలియదు ఇప్పటికీ, కానీ అది సామర్లకోటని తెలుసు, ఎక్కేస్తాం అంతే. సామర్లకోట దిగ్గానే కాకినాడ ఎక్కేస్తాం. లేదా పిఠాపురం 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 అది టాప్ టాప్ అంటాడు పిఠాపురం. అది అసలు ఆ ధోరణిని బట్టి గమనిస్తాం అంతే. ఇంటి ముందుకు వస్తువులు అమ్ముతూ ఉంటారు చూడండి, ఏం అమ్ముతాడో తెలియదు, చూసే వరకు తెలియదు, కానీ వాడు అలాగే అంటాడు వస్తువులు అమ్ముడవుతూ ఉంటాడు. ఎప్పటికీ ఆ భాష అర్థం అవ్వదు, అంతే అలవాటు అది. ఆ సామర్లకోట పిఠాపురం, కాకినాడ పిఠాపురం ఆ షటిల్ సర్వీస్ లాగా ఈ ప్రాణం శ్మశానానికి ఈ ఇంటికి షటిల్ సర్వీస్ చేస్తుంది. ఎందుకో తెలుసా? దాన ధర్మాలు చేస్తున్నారా లేదా పోయిన తల్లి పేరు మీద, తండ్రి పేరు మీద గమనించడానికి. పోయిన వ్యక్తి యొక్క, ఇటీవల ఒక మార్కండేయ పురాణంలో చదివి చెబుతున్నా, పోయిన వ్యక్తి యొక్క వస్త్రాలు, పోయిన వ్యక్తి యొక్క వస్తువులు మొత్తం అన్నీ పేదవాళ్ళకి దానం ఇచ్చేయాలి. ఏది అట్టి పెట్టుకోకూడదు. మహా అయితే స్మృతిగా ఏదైనా ఓ చొక్కాయో, ఓ బల్లో, ఓ పెన్నో మా నాన్నగారు గుర్తుని అట్టు పెట్టుకోవచ్చు అంతే. ఆయన వాడిన వస్తువులు, ఆయన వాడిన మంచం, ఆయన కూర్చున్న కుర్చీ, ఆయన రాసుకునేటువంటి సామగ్రి అవన్నీ దానం ఇచ్చేయాలి. ఆయన వస్త్రాలు ముఖ్యంగా ఎవరు యోగ్యులని భావిస్తే వాళ్ళకి, బ్రాహ్మణులకే అనుకోవద్దు దయచేసి. పూర్వం అలా చెప్పేవారు, ఎందుకంటే వారు అదే వృత్తులు అలా బతికి ఉండేవారు, వేరే వృత్తులు ఏవి బ్రాహ్మణులు లేవు, అందుకని ఇమ్మని చెప్పారు. ఇప్పుడు అది ఏమీ లేదు, వారు అన్ని వృత్తులు చేపడుతున్నారు. అంత ప్రాధాన్యం ఏం లేదు ఇక్కడ కులానికి. ఎవరు పేదవాళ్ళు అనిపిస్తే, ఇవి ఎవరు యోగ్యులు అనిపిస్తే వాళ్ళకి ఇచ్చేయవలసిందే, ఆడవాళ్ళవైనా మగవాళ్ళవైనా. ఇంకా పక్కాగా శాస్త్రంలో చెప్పిన విషయం చెబుతున్న, ఆచరణ కష్టంగానే కానీ ఆవిడివి కానీ ఆయనవి కానీ ఆభరణాలు కూడా వాళ్ళకే ఇచ్చేయమన్నారు. మనకు అంత సొగసు లేదులేండి, కష్టం. ఎప్పటికే తాకట్లో ఉన్నా ఎక్కడిస్తాం. మార్కండేయ పురాణంలో మృతజీవి పట్ల వ్యవహరించవలసిన విధానం స్పష్టంగా ఉంటుంది, అది చదివి చెబుతున్నాను. ఇవి ఎక్కడం కష్టం, ఆచరించడం కష్టం, కానీ నా దృష్టి ఎలా ఉంటుందంటే చెప్పేస్తే ఎవరో కొంతమంది అయినా ఆచరిస్తారు, చెప్పకపోతే తెలియదు కదా ఆ విషయం. చెప్పేద్దాం, మన సొమ్మేం పోయింది. విషయం బయటపెట్టడం ప్రధానం, అంత త్యాగం ఉండాలి. అందుకే ఇప్పుడు చూడండి, నిజంగానే పోయిన వాళ్ళ వస్తువులు ఆభరణాలు సహా దానం ఇస్తే దేశంలో దరిద్రం ఉంటుందండి? ఎందుకు ఉంటుందండి? మనం ఇవ్వం, మొత్తం అన్నీ పనిచేసుకుంటాం. బట్టలు కూడా పనిచేస్తాం, వీలేదు సగం రేటుగా అమ్మేస్తాం. తప్పనిసరి ఇవ్వాల్సినవే ఇస్తాం అక్కడ. అది కూడా పురోహితులు, ఏమండి మీరు ఈ దానం చేయకపోతే మీ నాన్నగారు వైతరణిలో పడి అడుస్తారంటే, సరే నువ్వు ఏడవమంటాం. అంత భయపడితే ఇస్తామంట మనం,
అందుకే ఈ 5వ ప్రాణం ఏం చేస్తుంటే అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ వీడు ఏం చేస్తున్నాడు మొత్తం అంతా పని చేసుకున్నారు. చివరికి నా భార్యను కూడా వీడు సరిగ్గా చూస్తారో లేదో తెలియదు, మొత్తం పని చేసుకున్నారు, ఎప్పటికే వీళ్ళ దుంపదగా అని చెప్పిస్తారండి ఖచ్చితంగా. 5వ ప్రాణం ఇది. సరిగ్గా 10వ రోజున ధర్మోదకాలు ఇచ్చేటప్పుడు బ్రాహ్మణులు మంత్రాలు చదివి 5 చోట్ల విడివిడిగా ఉన్నటువంటి ప్రాణాలన్నీ కలిపి ఒక చోటకు తీసుకొచ్చి జీవ నిర్మాణం చేసి నదిలో వదిలిపెడతారు. జీవుడు ఎప్పుడు నీళ్ల ద్వారా ప్రయాణం చేస్తాడు. అందుకే నీళ్లకి బట్టలకి మైల ఉంటుంది, ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉంటుంది. ఇంత పక్కాగా అపరకర్మ కూడా శాస్త్రీయంగా ఉండేటువంటి మతం ఒక్క హిందూ మతమే, ఒక్క హిందూ ధర్మమే. పూర్తిగా శాస్త్రీయం. ఇక్కడ నమ్మకాలకు అవకాశం లేదు. మనం వాటిని గుడి నమ్మకాలు చేసి పారేసాం, అంతే, తంతు చేసేసాం దాన్ని. దాంట్లో ఉండే విజ్ఞానం అర్థం చేసుకోకుండా త్యాగం. పైగా నిజంగా పోయినవాడి యొక్క బట్టలు ఆభరణాలు సహా దానం చేస్తే ఈ ధనవంతుల ఆస్తులన్నీ మొత్తం పేదవాళ్ళకి వెళ్ళిపోవండి, అనుమానం ఏదైనా ఉందా? ఇంత పేదరికాలు ఇన్ని కొట్లాటలు ఉంటాయా? మనం చెయ్యవాడాలి. దానికోసం కొట్టేసుకుంటారు కూతుళ్ళు కొడుకులు కూడా. అప్పుడు ఆయన ఆలోచనలు ఆశయాలు ఏవో ఉంటాయి, అవి ఏమైనా అమలు చేస్తారంటే ఏమీ లేదు. అబ్బాయి అక్కర్లేదండి, మా నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి అండి, కానీ అవన్నీ చాలా కష్టం అండి. ఇవన్నీ చాలా తేలిక. ఈ బంగారం నొక్కేయడం, డబ్బులు నొక్కేయడం తేలిక, ఆశయాలు అమలు చేయడం చాలా కష్టం. ఎందుకంటే మరి ఆయన మహాత్యాగమూర్తి, మనకు అది లేదే. ఇది గ్రహించాలి. అందుకోసం ఖచ్చితంగా మన సంప్రదాయాలు అలా ఉంటుంది. పిలవమని ఎందుకు చెబుతారంటే పోదు, 4 ప్రాణాలు ఉన్నాయి, తర్వాత 3 ఉన్నాయి, తర్వాత 2 ఉన్నాయి, 10 రోజుల వరకు కూడా ఓ ప్రాణం తిరుగుతూనే ఉంటుంది అక్కడ. అందుకే దశదిన కర్మకాండ అంత పక్కగా ఉంటుంది. అందుకని భౌతిక దేహానంతరము అప్రమత్తగా ఉండే లక్షణం జీవుడికే ఉన్నప్పుడు దేవుడికి ఉండదా? బాబా దేవుడు, సందేహమే లేదు, ఆయనకు ఉండదా? అందుకే నేను ఆ భౌతిక దేహానంతరము సైతం నేను అప్రమత్తుడనే అన్నాడు ఆయన. నా భక్తుల రక్షణము నా సమాధి నుండి వెలువడును అంటాడు 4వ సూత్రం. అంటే చనిపోయాడు అనుకునే అవకాశం జీవుల విషయంలో ఉంది, కానీ దేవుడి విషయంలో ఉండదు. శ్రీకృష్ణుడు చనిపోలేదు, శ్రీరాముడు చనిపోలేదు, అలాగే బాబా చనిపోలేదు. ఆయనకి మరణం అనేది లేదు. ఆయనకి మరణం ఉంటే మనం ఇవాళ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. జనన మరణాలకు అతీతమైనటువంటి వ్యవహారం అది. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయని. ఎందుకుండదు? ఆ దేహం నేను అనుకునేవాడు మరణిస్తాడు తప్ప దేహం ఆయన కాదని తెలిసినవాడు మరణించాడు. ఆయనకు ఆ విషయం తెలుసు, అందుకని ఆయన మరణించాలి. మనకు కూడా మరణం లేకుండా ఉండాలంటే మనం దేహం కాదనే విషయాన్ని ఇప్పుడే తెలుసుకోవాలి, ఈ క్షణమే తెలుసుకోవాలి. దాన్ని వాయిదాలు వేయొద్దు. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. వేదాంతంలో మొదటి సూత్రం చివరి సూత్రం 2 ఇవే. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. వాయిదా వేసావు అంటే అయిపోయినట్టే లెక్క. ఇప్పుడెందుకు చేయలేం, ఇప్పుడెందుకు తెలుసుకోలేం? మనకి బాగా ఇష్టమైనది ఏదో ఉందనుకోండి, ఆ పదార్థాన్ని పొందడం కోసం ఎక్కడో గచ్చి బౌలు నుంచి మొత్తం కోకటపల్లి వెళ్ళి తింటాడే, మిరపకాయ బజ్జీ బాగా ఇష్టమని అర్ధరాత్రి 1 గంటకి అక్కడ టేస్ట్ అని ఎడతాడే. లోపల యాక్సిడెంట్లు అవుతాయని చెప్పినా సరే, మరి చిన్న మిరపకాయ బజ్జీకి అంత ప్రాధాన్యం ఇస్తే ముక్తికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? అక్కడ బాగుంటుంది, అక్కడే తినాలి, అర్ధరాత్రే తినాలి అని ఎడతాడు. మరి మనకి ఇష్టమైన దానికోసం బళ్ళు వేసుకుని తిరిగి వస్తున్నాం కదా దేశం అంతా. అదే ఇష్టం ముక్తి మీద ఉంటే, అదే ఇష్టాన్ని దేహం మీద తగ్గించుకుంటే అప్పుడు అర్థమవుతాడు బాబా. అందుకని సమాధి నుండి మా భక్తుల రక్షణము సమాధి నుండి వెలువడి నుండి, సమాధి నుండి ఎలా వెలువడుతుంది? అందరూ చనిపోయిన తర్వాత గోరీలు కట్టారు, కొంతమందిని దహనం చేశారు, ఎలా వెలువడుతుందండి? పోయిన వాళ్ళ నుంచి ఏం వెలువడలేదు, దుర్వాసన తప్ప. ఆయనకి నేను దేహం కాదనే జ్ఞానం ఉంది, మనం కూడా ఆ జ్ఞానాన్ని పొందాలి ఖచ్చితంగా. ఆ సమాధిని దర్శిస్తే జ్ఞానం కలుగుతుంది అనుకోవద్దు, మళ్ళీ అజ్ఞానంలో పడద్దు. దర్శించినంత మాత్రాన్ని కలగదు. ఊరికే నువ్వు ఇలా అంటుకుంటావు, 10 మంది దాన్ని అంటుకోవడంలో మీ మట్టి దానికి అంటింది, అంతకంటే లేదు. మనం గుళ్ళన్నీ ఇలాగే పాడు చేస్తాం, ముందు పామేసి వెనక పామేసి, ముఖ్యంగా గర్భగుడి వెనకాల పామేస్తారు, మొత్తం ఆవదం అయిపోతుంది అక్కడ. ఈ పావడం మానుకోవాలి. గుళ్ళల్లో ధ్వజస్తంభాన్ని పట్టుకుని పామేయడు. ఏం పాముతావు ఇక్కడ? దాన్ని ముట్టుకోవడం పుణ్యం అండి. ఏం పుణ్యం ఏమిటాయో అర్థం లేనమాట. ధ్వజస్తంభం అంటే మన శరీరంలో వెన్నెముక, గర్భగుడిలో ఉండే దేవుడు, గుండెల్లో ఉండే జీవుడు. ఈ జీవుడు ఇక్కడ ఉంటాడు. వెన్నెముక చూడండి, ఇక్కడ వరకు ఉంది, ఏకంగా కింద నుంచి పై వరకు ఉంది. షట్చక్రాలు దానిలోనే ఉన్నాయి. అందుకే గుళ్ళో ఉండే, గర్భగుడిలో ఉండే దైవాకారం శివుడైనా రాముడైనా బాబాయైనా, ఆయనకంటే ధ్వజస్తంభం చాలా ఎత్తుగా ఉంటుంది. నీ శరీరంలో ఉండే వెన్నెముకను తెలుసుకోవాలి. నువ్వు వెన్నెముకను పావుతావా? పావుకో విరిగిపోతుంది. మనం ఏమనుకుంటాం? ధ్వజస్తంభాన్ని ముట్టుకోవడం. తిరుపతిలో కూడా ఏమిటో ప్రముఖులు వచ్చినప్పుడు ధ్వజస్తంభాన్ని ముట్టుకుంటున్న దృశ్యం అదేదో పెద్ద గొప్ప విషయం లాగా. వీళ్ళందరూ ముట్టుకోవడం వల్ల బంగారం రాగైంది. అక్కడ చూసుకోండి వెళ్ళి, మొత్తం అందరూ పామేశారు. రాగి అనపడింది, బంగారం పోయింది. బంగారంలో ఉండే ధ్వజస్తంభాన్ని పాడు చేశారు. మనం ముట్టుకోవడానికి పట్టుకోవడానికి ప్రాధాన్యం ఇస్తే మతం అయిపోయినట్టండి లెక్క. అక్కడే ధర్మం ఆధ్యాత్మికత మొత్తం మతం అయ్యేది అక్కడే. మనం వీటికి ప్రాధాన్యం ఇచ్చేస్తామని చెప్పి
నేను అందరికంటే ముందు ముట్టుకున్నా, నేను శుక్రవారం ముట్టుకున్నా, ఇవన్నీ ఉండవమ్మా అక్కడ. నువ్వు ఎప్పుడు ముట్టుకున్నావు ఒకటే, ముట్టుకోకపోయినా ఒకటే. అది కాదు కావలసింది అక్కడ. మనం గ్రహించవలసింది ఈ ధ్వజస్తంభం వెన్నెముక కదా. ఆ వెన్నెముకలో షట్చక్రాలు ఉన్నాయి కదా. మనం ఏం సాధన చేసాం ఇంటికి వెళ్ళి? ఊరికి దీన్ని పట్టు కూర్చుంటాం ఏంటి ఇక్కడ? ఈ నమ్మకం వదులుకుంటే అది అర్థమవుతుంది ఖచ్చితంగా.